లోని బాలాజీ హైఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ మామూలుగా మైకు అది ముందు పెట్టేవాడు. ఇష్టపడిన పనిని కష్టపడి పనిచేస్తే నష్టపడేది లేదు అనేది నా యొక్క అభిప్రాయం. ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు. తర్వాత జీవితంలో మనకు భగవంతుడు ఒక మంచి అవకాశం ఇచ్చి ఒక స్థాయి కల్పించినప్పుడు మనము తిరిగి సమాజానికి ఏదో ఒకటి ఇవ్వాలనే భావం కూడా మన భారతీయ ధర్మశాస్త్రంలో ఉంది. షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అని చెప్తూ ఉంటారు. అందుకే ప్రపంచంలో ఏ దేశంలో అంత విధంగా మనం వసుదైక కుటుంబకం అని, సర్వే జన సుఖినో భవంతు అని, ప్రపంచం అంతా ఒక కుటుంబంలాగా బతకాలి అని ఆలోచించి చెప్పేట జాతి ప్రపంచంలో భారత జాతి అని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. భారతీయుడని నేను చెప్పడంలే, అంతర్జాతీయ వేదికల్లో కూడా చెప్పాను. ఈ యొక్క విశాఖపట్నం నగరం ఇది స్మార్ట్ సిటీ చేసినప్పుడు కూడా ఈ నగరం ఒకటి భగవంతుడి వల్ల అద్భుతమైన యొక్క సౌందర్యం కలిగిన నగరం. అటు సముద్రం ఉంది, ఇటు కొండలు ఉన్నాయి. ఇక్కడ చదివాను నేను. ఈ విశాఖపట్నం జైలులో ఉన్నాను ఒక 17 నెలల పాటు. ఒక రకంగా విశాఖపట్నం జైలు జీవితమే. లేకపోతే నేను మా అమ్మ కోరిన విధంగా చిన్నప్పుడు మా అమ్మ నన్ను వెతుకొని పొడిస్తే నన్ను కింద వదిలేసి నేను చనిపోయిన తర్వాత మా అమ్మ చెప్పిందంట మా అబ్బాయిని లోని బాలాజీ హైఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ మామూలుగా మైకు అది ముందు పెట్టేవాడు. ఇష్టపడిన పనిని కష్టపడి పనిచేస్తే నష్టపడేది లేదు అనేది నా యొక్క అభిప్రాయం. ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు. తర్వాత జీవితంలో మనకు భగవంతుడు ఒక మంచి అవకాశం ఇచ్చి ఒక స్థాయి కల్పించినప్పుడు మనము తిరిగి సమాజానికి ఏదో ఒకటి ఇవ్వాలనే భావం కూడా మన భారతీయ ధర్మశాస్త్రంలో ఉంది. షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అని చెప్తూ ఉంటారు. అందుకే ప్రపంచంలో ఏ దేశంలో అంత విధంగా మనం వసుదైక కుటుంబకం అని, సర్వే జన సుఖినో భవంతు అని, ప్రపంచం అంతా ఒక కుటుంబంలాగా బతకాలి అని ఆలోచించి చెప్పేట జాతి ప్రపంచంలో భారత జాతి అని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. భారతీయుడని